చూడండి, కూరగాయలు 3 వారాలకు ఒకసారి తెచ్చుకుంటాను. బెండకాయలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, ఈ వంకాయలు, అల్లము, ఉర్లగడ్డలు, బీట్రూట్, కోసుగడ్డ, కాకరకాయ, దోసకాయ, ఇవి వచ్చి మొక్కజొన్న, నిమ్మకాయలు. ఇవి 20 రూపాయలకి 30 నిమ్మకాయలు ఇచ్చినారు, తక్కువ రేటే. మనం ఎక్కువ ఉన్నప్పుడు చిత్రాన్నం గుజ్జు చేసుకోవచ్చు, అందుకనే డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్పు మాత్రమే. ఇవి దొండకాయలు, ఇవి సాంబార్లోకి ఎత్తే చాలా మంచిది పిల్లల ఆరోగ్యానికి. ఇవి పుదీనా రైసు, పానీ అట్లా ఏమైనా చేసుకోవచ్చు. ఇది ఆకుకూర కూడా అంతే. 20 రూపాయలకు 3 కట్టలు ఇస్తారు. నేను 2 మాత్రమే తెచ్చుకున్నాను. ఇంకా 20 రూపాయలు కొత్తిమీర, బీరకాయలు, ఇంకా వారానికి సరిపడా తెల్లవాయలు వలుతుంది అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి. అందుకోసం అల్లం తీసుకొచ్చాను. ఇంకా ఉర్లగడ్డలు 1 కేజీ, పచ్చిమిరపకాయలు 1 కేజీ, వంకాయలు 1 కేజీ. ఇవన్నీ కాయగూరలు 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి తెచ్చుకుంటాను అనమాట. ఇంకా ఎర్రగడ్డలు ముందు ఉన్నాయి, అవి పనుల్లో పెట్టించినారు లోకికి. మంచోళ్ళు పనులు, ఎప్పుడో ఒకసారి ఏమైనా పండితే పెడతారు. ఈ టమాటాలు కూడా అంతే, 53 కేజీలు టమాటాలు. ఇవి బెండకాయలు, ఎక్కువ బెండకాయ చట్నీ, బెండకాయ ఫ్రై చేస్తా కాబట్టి తెచ్చుకుంటాను. ఇంక ఇవన్నీ దోసకాయ కూడా అంతే, సలాడ్కి, పెరుగు పచ్చళ్ళకి, తినేకి దోసకాయలు వాడతాము. పుదీనా రైసు, పుదీనా కూడా పిల్లలకి ఎక్కువ పెట్టాలా, అందుకని పుదీనా ఎక్కువ తెస్తాం మేము. ఇంకా ఆకుకూరలో పాలకూర కూడా తెస్తాను. పాలకూర లేదు కాబట్టి ఈరోజు పాలకూర తీసుకురాలేదు, ఓన్లీ 2 కట్టలు మాత్రమే తెచ్చిన. కొత్తిమీర 20 రూపాయలది. కొత్తిమీర చాలా రేటు పెరిగింది. ఈ వంకాయల గురించి చెప్పాలా, ఈ వంకాయలు ఉర్లగడ్డలు వేసి కర్రీ చేస్తేనా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ పచ్చిమిరకాయలు ఇట్లా తోటాలు ఒలిచి పెట్టుకోవాలా. ఒలిచి పెట్టుకుంటేనే పచ్చిమిరకాయలు చెడిపోవు అనమాట. ఈ ఆకుకూరలు కూడా ఒలిచి పెట్టుకోవాలా, కవర్ వేసి న్యూస్ పేపర్ ఒలిచి పెట్టుకుంటే ఆకుకూర చెడిపోదు అనమాట. ఇదంతా కాయగూరలు. కూర కూడా వచ్చినట్టుంది. ఏం కావాలా ఎట్లా తిరిగి ఈరోజు మేమతో టమాటా వేయించుకుని వెళ్ళాలని అనుకున్నాను. ప్లాన్ నాకు తెలిసింది కానీ ఇవన్నీ మాకు కాయగూరలు అనమాట. సరుకులు కూడా వీడియో తీసి పెడతాను చూడండి. హలో ఫ్రెండ్స్, ఇవి 20 రూపాయలకి ఇచ్చినారు పూల సంతలో. 2-3 అయినాయి. మీరు కూడా ఇట్లా ఎప్పుడన్నా తక్కువ రేటుకి పూలు వచ్చినప్పుడు తీసుకోండి. పండగకు, దీపావళి పండగకి నేను పాపకుంటాయిలే అని తీసుకున్నాను. చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా చిక్కగా కట్టుకోవాలా. చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను నేను. చూడండి, డబ్బు అసలు వృధా చేయను నేను. ఎప్పుడైనా తక్కువ రేటుకి వచ్చినప్పుడు ఫ్లవర్స్ తీసుకుంటాను నేను. ఇంకా చామంతులు, గులాబీలు 20 రూపాయలు తీసుకొచ్చుకున్నాను, పటాలకు ఉంటాయి కదా అని. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చెండు పూలు 20 రూపాయలవి. ఇంకా ఇవి గోధుమ పిండి ముందు కొంచెం ఉండే, అందుకోసమే తీసుకురాలేదు. కారం పొడి, ధనియాల పొడి ఇంట్లో ఆడించుకునేవి. కొబ్బరి కొంచెం ఉంది, కొబ్బరి చాలా రేటు పెరిగింది. శనగిత్తనాలు, శనిగాలు, ఇంకా మిగతా కొన్ని వస్తువులు తీసుకున్నాను. బొరుగులు కూడా తీసుకొచ్చినాను ఈ పండ్లకి. ఇంకా ఎక్కువ నిమ్మకాయలు కూడా తెచ్చినాను. మీ అల్లము, 1/4 కేజీ పప్పులు, 1/4 కేజీ ఉద్దిబ్యాళ్ళు, 1 అర్ధ కేజీ బ్యాళ్ళు, 1 అర్ధ కేజీ శనగిత్తనాలు తీసుకొచ్చినాను. ఉప్మా రవ్వ ప్యాకెట్ ఒకటి, చింతపండు 1/4 కేజీ. చింతపండు 1/4 కేజీ 50 రూపాయలు. చూసుకొని తెచ్చుకోండి సరుకులు. ఇవి ఉతిగడ్డలు 50కి 3 ఇచ్చినారు ప్యాకెట్లు. ఎప్పుడైనా తక్కువ రేటు ఉన్నప్పుడే తీసుకుంటాను. ఇంకా అగ్గిపెట్లు ఇంటే కాబడతాయి కాబట్టి దీపాలు పెట్టి తెచ్చుకున్నాను. ఇంకా పసుపు ముందు ఉండే, టీ పొడి కూడా తెచ్చుకున్నాను. టీ పొడి ఆల్రెడీ ప్యాకింగ్ ఉడికేసి పెట్టేసినాను. 90 రూపాయలు ఈ ప్యాకెట్. ఇంకా కొంచెం పసుపు ఉంది ముందుది. చక్కెర నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుంటాము లోకి టైం ఉన్నప్పుడు. ఇప్పుడు లోకి బిజీగా ఉన్నాడు కాబట్టి సరుకులు సంతలో నేనే తెచ్చుకున్నాను అనమాట. ఆ సంతలో మిగిలిన చిల్లరే పాలకు కానీ ఏమిటి ఇచ్చినప్పుడు సరుకులు కానీ అట్లా సేవ్ చేస్తాను అనమాట డబ్బులు. చూడండి, మీరు కూడా ఇట్లా సేవ్ చేసుకోండి డబ్బులు. ఇంకా జీలకర్ర ఆవాల గురించి చెప్పాలి. జీలకర్ర ఆవాలు ఇట్లా కలిపి పెట్టుకోవాలా, ఎందుకంటే వంట చేసినప్పుడు త్వరగా తిరువాత గింజలు పక్కన వేసేయడానికి. మిరపకాయలు కూడా తుంచే పెట్టుకుంటాను నేను. సపరేట్గా ఆవాలు, జీలకర్ర పెట్టుకోవాలా డబ్బాలు. ఇవి మెంతులు, ఇట్లా ఇది జీలకర్ర పొడి, ఇది గరం మసాలా, ఇది యాలకుడ్లు, ఇది చికెన్ మసాలా, ఇది వంట సోడా, ఇది మిరియాల పౌడరు, ఇది టేస్టింగ్ సాల్ట్, ఇది మిరియాల పౌడర్. ఇవన్నీ నేను సోంపు కూడా పెట్టుకుంటాను ఇప్పుడు పిల్లలకి ఇచ్చేకి. ఇవన్నీ అప్పటికప్పుడు టకాని వంట ఏమైనా చేసినప్పుడు వేసుకోవడానికి ఉంటాయి కాబట్టి వాడుకుంటాను అనమాట. ఈ సాసుల గురించి కూడా మీకు చెప్పాలా. ఎగ్ రైస్, ఏమైనా ఫ్రైడ్ రైస్ వాటి చేసినప్పుడు దాంట్లోకి వాడుకుంటాను. వెనిగర్ కూడా మీకు చూపించాను ఆల్రెడీ. ఇవి వాడతాను నేను, తక్కువే వాడుకుంటాను. ఇవన్నీ సరుకులు అనమాట, ఇట్లా తెచ్చుకుంటాను అనమాట. ఇది కబాబ్ పొడి 20 రూపాయలు, ఒట్టిమిరకాయలు, ఈ తెల్లవాయలు 1.5 కేజీ 3 రూపాయలు అంటే తీసుకున్నాను. తక్కువ రేటు ఉన్నప్పుడే తీసుకుంటాను ఎక్కువ. ఇది ఇడ్లీ రవ్వ, ఇది పోలిక రవ్వ, ఇట్లా ఇది శనగపిండి, ఇట్లా వడియాలు, ఇట్లా అన్నీ పెట్టుకుంటాను. ఇది కార్న్ఫ్లవర్, చక్కెర. డబ్బులు మాత్రం వృధా చేసుకోవద్దండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు చాలా పొదుపు చేసుకోవాలి. నేనైతే ఎక్కువ పొదుపు చేస్తాను. మాకి అత్త మామ ఎవరు లేదు కాబట్టి, మా హస్బెండే సంపాదలు కాబట్టి నేనంతా సేవ్ చేసుకుంటాను అనమాట. మీరు కూడా ఇట్లా డబ్బు సేవ్ చేసుకోండి. ఇవన్నీ సరుకులు అనమాట. మీకు ఈ సరుకులు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.